టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు మీ నాయకుడు కేసీఆర్ గారు పాల్గొనలేదు, హరీష్ రావు గారు పాల్గొనలేదు, వాళ్ళ లెక్కలు కరెక్ట్ గానే ఉన్నాయి. ఎవరైతే మిస్ అయ్యారో నమోదు చేసుకోలేదు వాళ్ళే నేనేమంటున్నా, ఒక లెక్కలు కరెక్ట్ ఉంటే క్రైస్తవులు ఎంతమంది లెక్క అది చెప్పమనండి. క్రైస్తవుల సంఖ్య చెప్తే లెక్కలు కరెక్టా కాదా తెలుస్తుంది. క్రైస్తవులు ఎవరైతే కులాల సంఖ్య 46% హిందూ బీసీలు, 8% ముస్లిం బీసీలు అన్నారు. మీరు ఇప్పుడు కులగణన అనేది పూర్తి స్థాయిలో అయినాకనే అసెంబ్లీలో ప్రవేశపెట్టారు కదా, అసెంబ్లీలో ప్రకటించారు బీసీ జనాభా. మళ్ళీ అది తప్పు అని చెప్పి మా నాయకుడు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మీకు కులగణనలో బీజేపీ నాయకత్వం అన్యాయం చేయడానికి మీ నాయకులు ఎందుకు పాల్గొనలేదు? మీ నాయకులు ఎందుకు పాల్గొనలేదన్నా? మీ నాయకులు ఎందుకు పాల్గొనలేదు? మీ పార్టీ ఎమ్మెల్సీ గారు లైవ్ లో తగలబెట్టిండు. ఎందుకు తగల ఇది తప్పుల తలక అని చెప్పి ఎందుకు తగలబెట్టిండు? మరి మీరు చెప్పండి, మీరు చెప్పిండు. మీ తప్పు మీరు తెలుసుకున్నారు కాబట్టి ప్రజలకు క్షమాపణ చెప్పి మరోసారి సర్వేకు ముందుకు వచ్చి ఎందుకంటే మీ నాయకులు హరీష్ రావు గారు, మీ కేటీఆర్, మీ కేసీఆర్ గారు, మీ కవిత గారు మొన్న బీసీల కులగణన జరుగుతుంటే పాల్గొనగా మీ యొక్క క్యాడర్ అందరికి కూడా ఈ కులగణన వ్యతిరేకించండి, బీసీలకు రిజర్వేషన్లు రావద్దని ముందు మీ నాయకత్వమే చేసింది కదా, మీ నాయకత్వమే కదా. అవును, అంతేనా? ఇంకేమన్నా విజిత గారు ఒక నిమిషం సార్. మా నాయకులు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కవిత గారు అయితే ఆల్రెడీ ఇచ్చింది. మా వాళ్ళు అంటే ఇప్పుడు ఈయన చెప్పిన పేర్లలో అంతా ఓసీలే. బీసీల పేర్లు ఎవరైనా చెప్పానండి? 21 లక్షల మంది జనాభా, 21 లక్షల మంది బీసీ జనాభా గల్లంత అయింది. మరి ఓసీ జనాభా 7% ఎట్లా పెరిగింది? మా వాళ్ళు ఇయ్యలే ఉన్నారు. ఇప్పుడు ఓసీ వాళ్ళు ఇయ్యలేదు కదా మీకు సర్వే. ఓసీ వాళ్ళు ఇవ్వలేదు అని చెప్పట్లేదు వాళ్ళు. బీసీలు 7% తగ్గుతారు, ఓసీలు 7% పెరుగుతారా, ఎస్సీలు తగ్గుతారా? ఇప్పుడు ఏది చేసినా కులగానే. టీఆర్ఎస్ వాళ్ళు చెప్పిందని బీసీలు ఇవ్వలే అంటారు. మరి క్రైస్తవులు ఇవ్వరు, వాళ్ళ మతం గురించి కులం గురించి ఇవ్వలేదు అంటే క్రైస్తవులు అందరూ టీఆర్ఎస్ చెప్పినట్టు వింటున్నారు. అది ఒప్పుకోమని లేకపోతే ఎవరు క్రైస్తవులు ఎవరు ఇవ్వలేదు మీ రిపోర్ట్ ప్రకారంగా? ఇవాళ కులగణనలో ఒకటే గవర్నమెంట్ ఒక ప్రతిపాదన చేసింది, ఎవరికి వాళ్ళు తమ మతాన్ని కానీ కులాన్ని కానీ స్వచ్ఛందంగానే తెలియజేయాలి అనేది చెప్పి. వాళ్ళు తెలియజేయకపోతే రిపోర్ట్ తప్పే కదా. రామరెడ్డి గారు అడిగిన విషయం అది కాదు. మీరు ఏదైతే ముస్లిం బీసీలు అంటున్నారో మరి క్రిస్టియన్ల సంగతి ఏంటి? దాంట్లో బీసీలు లేరా అని అంటున్నారు. బీసీసీ అని ఉంటదండి, బీసీసీ వాళ్ళ సంఖ్య బీసీలలో ఇంకొకటి ఏంటంటే కులాల వారి కూడా కొంత బయట పెట్టలేదు. ఇది ఏ కులం ఎంత అనేది ఇంకా లెక్కలు బయట పెట్టలేదు. బీసీలు ఈ శాతం అనేది మాత్రం హిందూ బీసీలు 46%, ముస్లిం బీసీలు 8% అన్నారు. ముస్లిం బీసీలు ఒకటన్నా గతం నుంచి కూడా 10% దూదే కుల అనే వాళ్ళు మిగతా మనం ఏదైతే అనుకుంటున్నామో వాళ్ళని బీసీల కింద లెక్కేస్తున్న క్రమంలో వాస్తవానికి మొన్న 10% ఉన్నారు వాళ్ళని. కాంగ్రెస్ నాయకుడు ఏం చెప్తున్నా అంటే మేము ఎస్సీ వర్గీకరణ చేసినాం, బీసీ కులగణన చేసినాం, మేము ఈరోజు తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ ఇక్కడ అవుతుండే అంటుండగా
మరి భారతదేశానికి స్వాతంత్రం బ్రిటిష్ వారు ఇచ్చారు. మరి బ్రిటిష్ వారు గొప్ప వాళ్ళ, కాంగ్రెస్ వాళ్ళు గొప్ప వాళ్ళ, గాంధీ తాత గొప్ప వాళ్ళ? నువ్వు చెప్పు దానికి. ఆ రోజు కేసీఆర్ గారు మన 60 సంవత్సరాల ఆకాంక్ష కోసం కొట్లాడింది కాబట్టి మీ మెడలు వంచుకొని ఢిల్లీలో ఉన్న అన్ని పార్టీలతో దగ్గర పోయి వాళ్ళతోటి లేఖలు ఇప్పించినందుకే మీ అప్పుడు కేసీఆర్ గారు ఆల్రెడీ చేతులు ఎత్తేసి పడుతుంటేనే గద్దర్ గారు లాంటి వాళ్ళు ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటం చూసి మళ్ళీ కేసీఆర్ గారు లేచి తెలంగాణ బిల్లులో కేసీఆర్ మద్దతుదారులు ఎంపీలు ఎంతమంది ఓటేశారు తెలంగాణ? ఈ రోజు తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారి జయంతి, వారు తెలంగాణ కేసీఆర్ విజయశాంతి నిలబడ్డప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పారు మేము మద్దతు ఇస్తున్నాం, మీరు బిల్లు పెట్టండి అని చెప్పి తెలంగాణ కోసం తెలంగాణ చిన్నమ్మని సుష్మా స్వరాజ్ గారు చేశారు. మీరు కేసీఆర్ ఆయన ఒక్కడే విజయశాంతి కూడా మద్దతు ఇవ్వాలి, ఆయన కూడా ఓటింగ్ లో పాల్గొనలే అంటారు. కాబట్టి కేసీఆర్ ఏంటంటే ఉడితే తాటి చెట్టును ఉడితే అది గాలికి రాని తాటి పండు నేను ఇప్పుడు వల్లే రాలిందన్నట్టు చెప్పుకుంటాడు తెలంగాణ మా వాళ్ళు. అదే మీ మోడీ గారు తలుపులు మూసి గొల్లాలు పెట్టి తెలంగాణ ఇచ్చిందని చెప్పి ఆ రోజు తప్పనిసరి పరిస్థితిలో తెలంగాణ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ రోజు కూడా నేను మొత్తం పూర్తిగా చెప్తున్నా, సేమ్ టైం ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ ఏ విధంగానైతే ఆ రోజు అవకాశం కొద్దిగా అక్కడ ఉన్న అవసరం కొద్దిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో, ఈ రోజు ఎస్సీ వర్గీకరణ కానీ బీసీ కులగణన కానీ ఆ విధంగానే ఈ రోజు ప్రజల ఆకాంక్షను గమనించి ప్రభుత్వం ఇచ్చే అవసరం వచ్చింది. ఆ రోజు వాళ్ళు ఇచ్చిన అవసరాన్ని బట్టి ఇవ్వాల్సి వచ్చింది. కానీ దీన్ని కూడా తిరకాసు పెట్టుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి 42% మేము బీసీలకు అలాగే 42% బీసీలకు రిజర్వేషన్ చేస్తామని చెప్పి అసెంబ్లీలో ప్రకటిస్తామని చెప్పేసి మళ్ళీ ఏం చేసిండు, లేదు చట్టం కాదు, మేము మా పార్టీ నుంచి ఇస్తాం అని అబద్ధం. మేము మీ పార్టీ నుంచి అసెంబ్లీలో బీసీ కులగణన గురించి తప్పుల తడకనే తీర్మానం చేస్తాం, తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం మేమని చెప్పడం జరిగింది. మీ పార్టీల నుంచి మీరు ఇవ్వండి, మా పార్టీ నుంచి నేను ఇస్తానన్నాడు. అది ఈయన అసెంబ్లీలో చేస్తే అయిపోతుండే, మళ్ళీ దాన్ని కేంద్రం మీదకి తీసుకుపోయాడు, ఈయన తప్పించుకున్నాడు. అదే విధంగా నేను చేసిన మాత్రం మళ్ళీ పేరు కొట్టడం కోసం. ఇంకోటి 30 సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం అన్ని ప్రభుత్వాలతోటి అక్కడ ఉన్నటువంటి ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం నుంచి అయినా మందకృష్ణ మాదిగ గారు కొట్లాడుతుంటే ఈ నాయకుడు ఈ రోజు నేను ఇస్తున్నా అని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు 7 తారీఖు నాడు 1,00,000 డప్పులు 1000 గొంతుకలు అని చెప్పి ఒక కార్యక్రమం మొదలు పెడితే దానికంటే ముందే 4 తారీఖు నాడు ఒక ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి ఆయన పేరు ప్రస్తావించకుండా 4 గ్రూపులుగా ఏబిసిడీలుగా 4 గ్రూపులుగా కావాలని చెప్పి ఆ రోజు నుంచి ఆయన ప్రతి విషయంలో చెప్తుంటే ఆ రోజు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అట్లాంటిది ఏ విధంగానైతే చేసిండో అది కాకుండా కనీసం ఈయనతోటి చర్చలు జరపకుండా దాన్ని ఆయన సొంతంగా ఆయన క్రెడిట్ కోసం మందకృష్ణ మాదిగ గారికి పేరు రాకుండా ఈయన గొప్పగా చేసిన నేను 30 సంవత్సరాల నుంచి కొట్లాడిన ఉద్యమ నాయకుడు పక్కన పెట్టేసి ఈ రోజు నా జన్మ ధన్యమైంది, నేను ఎస్సీ వర్గీకరణ చేస్తున్నా అని చెప్పి గొప్పగా చెప్పి అందులో ఉన్నటువంటి మళ్ళా కొందరిని విభజించుకుంటూ అక్కడిక్కడ చేసుకుంటూ మళ్ళీ తప్పనిసరి 3 గ్రూపులుగా విభజించి అక్కడి నుంచి ఇక్కడ అన్న కూడా తప్పులుగా తడకలుగా చేసి ఆ గ్రూపులను జనాభా ప్రాతిపదికన తప్పులు చేస్తే మళ్ళీ దాని మీద వ్యతిరేకత వచ్చిన తర్వాత నిన్న మందకృష్ణ మాదిగ గారిని మళ్ళీ పిలిచి మళ్ళీ దాని మీద సమాచారం తీసుకున్నాం. ఎక్కడ చూసినా నీ బీసీ కులగణన కాడికి వచ్చినా అంతే, మీకు రిజర్వేషన్ 42% వచ్చినా అంతే, మొత్తం టోటల్ జనాభా ప్రాతిపదికన అంతే, మీకు టోటల్ అసలు ఇప్పుడు ఎస్సీల వర్గీకరణ అనేది గతంలో ఇన్ని సంవత్సరాలు మందకృష్ణ మాదిగ గారు చేస్తున్న ఉద్యమానికి ఓన్లీ అగ్గిచ్చిండు కానీ ఆయనకి ఏ మాత్రం కూడా నరేంద్ర మోడీ గారు కానీ ఏ రాష్ట్రంలో కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్మానాన్ని గౌరవించి చేసిన ఒక తెలంగాణ ప్రభుత్వం తప్ప ఎవరు చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప